నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మన ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ చెల్లెలు షర్మిల కొడుకు పెళ్లి, రాజారెడ్డి పెళ్లి అయితే ఆయన ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది పెళ్లి అనేది. అయితే షర్మిల గారు జగన్ని పిలవడానికి మాజీ ఎంపీ అంటే బీజేపీకి చెందిన నేత మాజీ ఎంపీ సీఎం రమేష్ మరి చార్టెడ్ ఫ్లైట్ని యూజ్ చేశారని చెప్పేసి అయితే పిలవడానికి విజయవాడ అక్కడికి వెళ్ళడానికి పిలవడానికి యూజ్ చేశారు. సో దీనివల్ల కలిగే పరిణామాలు అంటే ఏమైనా మళ్ళీ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే బీజేపీకి దగ్గర అవుతున్నట్ట? ఇన్ని రోజులు కాంగ్రెస్ గురించి చేరుతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తన ఫ్లైట్ని యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో అసలు మనం ఎలా పరిగణించాలి సార్? ఫ్లైట్ ఎవరిదైనా ఇప్పుడు అదేంటంటే అది మామూలుగానే జరిగే ట్రావెలింగ్ జర్నీలో ఉపయోగించుకుంటూ ఉంటారు. అది సీఎం రమేష్ గారి ఫ్లైటు. సీఎం రమేష్ గారు ఎవరు? తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకుడు, రాజ్యసభ సభ్యులు, చంద్రబాబు నాయుడుకి చాలా క్లోజు. ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఇప్పుడు ఉన్నారు. ఆయన ఫ్లైట్ని షర్మిల ఉపయోగించుకోవటం అనేది అది క్యాజువల్గానే చూడాలి. ఎందుకంటే కాకపోతే ఒకటి, ఇది షర్మిల కాంగ్రెస్లో చేరికకు ఇప్పుడు ఆమె రేపు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ వెళ్ళి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్కి, ఆ ఇడుపులపాయ నుంచి ఇప్పుడు అన్నకి శుభలేఖ ఇవ్వటం కోసం తాడేపల్లి, అదే ఫ్లైట్లో. అది అయిపోయిన తర్వాత అన్నకి శుభలేఖ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ ఈరోజు ఈవినింగే వెళ్తున్నారు సేమ్ ఫ్లైట్లో. సీఎం రమేష్ గారు మళ్ళా తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారా? బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి సీఎం రమేష్ కూడా వస్తారా? ఇక షర్మిల వచ్చేసరికి కాంగ్రెస్లో చేరిక ఖాయమని ఆమె అధికారికంగా ప్రకటించారు. రేపే నేను రాహుల్ సోనియాని కలుస్తున్నారు అని కూడా చెప్పారు. ఇవాళ జగన్ని పిలవడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. ఏది ఎంగేజ్మెంటు కొడుకుది, పెళ్ళి కార్డు ఇవ్వటం, తల్లి అందరూ కలిసి వెళ్ళారు కుటుంబంతో. జగన్మోహన్ రెడ్డి మరి రేపేమో కేసీఆర్ని కలవబోతున్నాడు. ఆయన హైదరాబాద్ వచ్చి రేపు కేసీఆర్తో ఆయన భేటీ కాబోతున్నారు. ఇదంతా కూడా ఒక చక్రం. రాజకీయ భ్రమణం ఎలా జరుగుతుందో చూడండి. బీజేపీ ఎంపీ ఫ్లైటు, అది ఎక్కి ప్రయాణించే మహిళా నాయకురాలు చేరేది కాంగ్రెస్ పార్టీలో, శుభలేఖ ఇచ్చి పిలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఆమె అదే ఫ్లైట్లో వెళ్ళి జాయిన్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులేమో రేపొద్దున వచ్చి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అటు ఆయా పార్టీలకే కాదు ప్రజలకు కూడా చాలా ఆసక్తిగా ఉంది, ఉత్కంఠగా ఉంది. ఎవరెవరు ఎటు మరలుతున్నారు, ఎవరెవరు ఏ పార్టీలో చేరబోతున్నారు, రేపు ఎన్నికలకి వీళ్ళు ఏ పార్టీలో ఉంటారు, ఏ కండువా కప్పుకుంటారు, ఏ జెండా కోసం పనిచేస్తారు అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఇప్పుడు దీంట్లో షర్మిల తన యొక్క గమ్యం, తన యొక్క రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో వెతుక్కోబోతాను. ఎందుకంటే ఆమెకి అన్న పార్టీ న్యాయం చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంది మొదట. అన్న జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నడిపించింది, తనే నడిచింది, పాదయాత్ర చేసింది అన్న తరఫున 3000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో. అటు ఆ పాదయాత్ర సమయంలోనే 18 ఉప ఎన్నికల్లో వస్తే 15 ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించింది. అలాంటి షర్మిలకి జగన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు లోక్సభ టికెట్ ఇవ్వలేదు, ఇటు రాజ్యసభకు కూడా పంపలేదు. ఎక్కడో ముఖేష్ అంబానీ చెప్పాడని పరిమళ నత్వానీకి ఇచ్చాడు, తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్యకి ఇచ్చారు. వీళ్ళందరికీ రాజ్యసభలు ఇచ్చినా కూడా సొంత చెల్లికి మాత్రం అతను రాజ్యాధికారంలో భాగం కల్పించడానికి సిద్ధంగా లేడు.
పొలిటికల్ షేర్ మాత్రం అడగద్దంటున్నాడు. అంటే ఆస్తి తగాదాల కారణం కూడా ఒకటి ఉంది కదా సార్. ఆస్తి తగాదాలే. హ్మ్. ఆ పంచాయతీ అది వేరు. ఇప్పుడు ఇది రాజకీయ తగాదాలు. ఇదేంటి, ఆమెకేమో పురుగుడు, తనేంటి తన తండ్రి రాజకీయ వారసత్వంలో వాటా అడుగుతారు. రైట్ సార్. ఆమె ఆల్రెడీ పనిచేసి అడుగుతారు. అప్పుడు ఎందుకు అడగలేదు సార్? మరి 3000 కిలోమీటర్లు నడిచినప్పుడు, షర్మిల నడిచి తను జైల్లో ఉన్నప్పుడు అన్న కోసం ఇంత చేసి అప్పుడు కూడా వద్దని చెప్పాల్సింది కదా సార్. అంటే తను చేసి తన వల్ల లాభం పొంది ఇప్పుడేమో నేను ఏం చేయను అంటే తను అందుకే హర్ట్ అయిందేమో అనిపిస్తుంది కదా సార్ అంతే కొన్నిసార్లు. కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీ యూజ్ అండ్ త్రో అన్నమాట. వాడుకుని వదిలేయటమే పనిగా పెట్టుకున్నాడు అనేది. అది పార్టీ వాళ్ళనైనా అంతే, తర్వాత కుటుంబ సభ్యులనైనా అంతే అనేది రుజువైంది. ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేలని బలి చేస్తున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎమ్మెల్యేలందరికీ కూడా మొండి చేయి చూపిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా గోల్ చేస్తున్నారు. ఏంటి మా మీద వ్యతిరేకత ఏంటి, మేమేం చేశాము, పెద్దరెడ్లు చెప్పిందంతా చేశాం కదా అని ఎంఎస్ బాబు అతను కూడా మొన్న ధ్వజం ఎత్తాడు. వ్యతిరేకత నా మీద ఎందుకు వస్తుంది, వస్తే ఇస్తే వ్యతిరేకత పెద్దరెడ్ల మీద వస్తుంది. రెడ్ల మీద ఉన్న వ్యతిరేకతకి మరి ఎస్సీలను బలి చేయటం ఏంటని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. యూజ్ అండ్ త్రో అంటే చెప్తున్నాం, వీళ్ళందరినీ కూడా ఎలా వాడుకుని వదిలేస్తున్నాడు అనేది. ఇప్పుడు షర్మిల కూడా అన్న నిరాదరణకు గురైంది. అన్న దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆమె గతంలో చూసాం, తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2 ఏళ్ల 2 నెలలు నడిపింది. అక్కడ కేసీఆర్ మీద ధ్వజం ఎత్తింది. కేసీఆర్ అవినీతిని ఆమె అంకెలతో సహా బయటపెట్టింది. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన స్కాములన్నీ వదిలిపెట్టింది. కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. ఢిల్లీ వెళ్ళి పిటిషన్ కూడా ఇచ్చింది. షర్మిల తెలంగాణ పార్టీ టోటల్గా ఎవరిని డ్యామేజ్ చేసింది? కేసీఆర్ని డ్యామేజ్ చేసింది. కేసీఆర్ ఓటమికి షర్మిలే ఒక కారణం. కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి బలంగా పంపింది. ఈ పరిస్థితుల్లో ఆమె అక్కడ ఆ పార్టీ నడపలేని పరిస్థితి. ఆ పార్టీ నడిపేందుకు సహకారం కూడా అన్న నుంచి ఏమీ లభించలేదు. దీంట్లో ఇప్పుడు అటు అన్న పార్టీ వైపు వెళ్ళలేదు, ఇటు ఇక్కడ తెలంగాణ పార్టీ నడపలేదు. అందుకని తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తోంది. విలీనం చేసినందుకు మొన్న కూడా ఇడుపులపాయ సమాధి దగ్గర ప్రకటించింది. ఏమని? తను పోటీ పెట్టలేదు కాబట్టే 31 మంది మరి ఓడిచ్చారు కేసీఆర్ మనుషుల్ని. నేను తన గనక పోటీ పెట్టున్నట్లయితే 31 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచేది కాదు. తన త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ కాంగ్రెస్లో తనను చేర్చుకుంటోందని కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఇప్పుడు జగన్ అన్న అన్యాయం చేశాడు, రాహుల్ అన్న తనకి న్యాయం చేస్తాడు అనే నమ్మకం పెట్టుకుంది. రాహుల్ అన్న చేసే న్యాయం ఏంటి? తనకి ఏదో ఒక పదవి ఖచ్చితంగా వస్తుంది అంటే అది ఆంధ్ర పీసీసీఏ కావచ్చు, లేకపోతే ఎంఐసీసీలో అయినా కూడా ఒక పదవి అనేది కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే ఉభయ తారకం. ఈమె వల్ల కాంగ్రెస్కి జరిగే లాభం ఏంటి? ఆమె ముందు 3 ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె అక్కడ కాంగ్రెస్ కాడి భుజానేసుకోవాలి. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించాడో, ముఖ్యమంత్రి అయ్యాడో, అలా షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్ని భుజానేసుకుని ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి. దానికి ఒక టార్గెట్. రేపటి ఎలక్షన్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ప్రస్తుతం ఉన్నటువంటి 3% నుంచి 15%కి పెంచాలి. నెక్స్ట్ ఎలక్షన్ 2029కి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని 15% నుంచి 40% అబవ్కి తీసుకువెళ్ళాలి. ఏ ఓట్ బ్యాంక్ అయితే జగన్ అన్న ఎత్తుకుపోయాడో కాంగ్రెస్ నుంచి, మళ్ళా ఆ ఓట్ బ్యాంక్ జగన్ దగ్గర నుంచి కాంగ్రెస్కి కలిపే బాధ్యత జగన్ చెల్లికే అప్పచెబుతోంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ సీనియర్స్ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ అసంతృప్తులు ఉన్నారో అంటే ఆర్కే గారు చూసుకోవచ్చు. అంటే తను బహిరంగంగానే చెప్పారు. ఏమని చెప్పారంటే షర్మిల ఎటువైపు అడుగులు వేస్తే నా అడుగులు కూడా అటువైపే ఉంటాయని కూడా చెప్పారు. అండ్ ఇంకొక చర్చ ఏమొస్తుందంటే సార్, అంటే షర్మిల గారు అన్నకి ధీటుగా మాట్లాడగలుగుతుందా, అన్నకి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతుందా, అన్న అవినీతి అక్రమాలను బయట పెట్టగలుగుతుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇది సాధ్యమవుతుంది అంటారా సార్? మాట్లాడాలా.
కేసీఆర్ అవినీతిని తెలంగాణలో ఏ విధంగా అయితే బట్టబయలు చేసిందో, కేసీఆర్ అవినీతి పైన ఏ విధంగా అయితే ధ్వజమెత్తిందో, అక్కడ అధికార పార్టీని ఇంటికి పంపించిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పార్టీ అవినీతి కుంభకోణాలను ఈమె బయట పెట్టాలి. అన్నైనా జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యాలను ఆమె బయట పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తీవ్ర అసంతృప్తిలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. తనకే తన బావమరిది అపాయింట్మెంట్ 2.5 ఏళ్లుగా లేదన్నాడు. బీసీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి కావాలన్నాడు. బావమరిది ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదన్న భావన వ్యక్తం చేశాడు షర్మిల భర్త. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలని తెలియజేస్తున్నప్పుడు ఇప్పుడు రాహుల్ ఇచ్చినటువంటి ఆ టార్గెట్ని ఈమె రీచ్ అవ్వాలి. ఎవరు? షర్మిల. దీనికి ప్రతిఫలంగా షర్మిలకు రాహుల్ 3 ప్రతిపాదనలు పెట్టాడు. ఒకటి, కడప లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయటం, కడప లోక్సభ నుంచి గెలుపొందేటట్లుగా వాళ్ళు ప్రయత్నం చేయటం. అలా కానప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఆమెకి ఇచ్చేటట్లుగా, అటు తెలంగాణ నుంచి కావచ్చు రేవంత్ను ఒప్పించి, లేదా కర్ణాటక నుంచి కావచ్చు డీకే శివకుమార్ని ఒప్పించి, ఏ విధంగా అయినా సరే పార్లమెంటులో షర్మిల గళం వినిపించాలి. అటు లోక్సభలో అయినా సరే, ఇటు రాజ్యసభలో అయినా సరే రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయ అధికారంలో వాటా కైవసం చేసుకోవటమే షర్మిల లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో ఆమె అనేక అడుగులు వేస్తారు. అటు తెలంగాణలో కొన్ని అడుగులు వేసింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. షర్మిల అడుగులకు ఇప్పుడు సీఎం రమేష్ ఫ్లైట్ ఉపయోగపడింది అనమాట. అంతే తప్ప ఆల్రెడీ కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి షర్మిల భర్తతో భేటీ అయ్యాడు. బీటెక్ రవి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఎయిర్పోర్ట్లో ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు డిస్కషన్ జరిగింది. అతను ఇచ్చినటువంటి పోస్ట్లో కూడా ఏం చూసాం మనం సోషల్ మీడియాలో, బీటెక్ రవి పెట్టిన పోస్టు, పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? బ్రదర్ అనిల్ కుమార్ నుంచి బీటెక్ రవికి అందింది. తనే మొట్టమొదట ఈ సీక్రెట్ని బయట పెట్టాడు. దీనికి ఒక తెర దించాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు షర్మిల త్వరలోనే చేపట్టబోతోంది అనేది బ్రదర్ అనిల్ కుమార్ బీటెక్ రవి డిస్కషన్ ద్వారా వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలిసింది. రేపు ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవటం, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవటం, లేదంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా చేసే అవకాశం ఉంది. లేదు 2 బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. రేపును జరుగుతోంది ఏఐసిసి ముఖ్యుల భేటీ. రేపే షర్మిల ఢిల్లీ అక్కడ రాహుల్ని కలుస్తోంది. రేపే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నాడు ఏఐసిసి ముఖ్యుల భేటీకి. అక్కడ వీటన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుంది. అటు రేవంత్ రెడ్డి, ఇటు షర్మిల ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశగా రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ని విజయ పథాన నడిపించాల్సిన బాధ్యత వీళ్ళపైన రాహుల్ పెట్టబోతున్నాడు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.